చూశారా ఎంత ఘోరం జరిగిపోనదో? పాకిస్తాన్లోని పెషావర్లో తాలిబాన్ ఉగ్రవాదులు ఒక స్కూల్ మీద దాడి చేసేసి అన్యాయంగా 132 మంది పిల్లల్ని కాల్చి చంపేశారు. అసలు ఆ చిన్నపిల్లలు ఏటి చేశారని అలా చేశారు? అసలు వాళ్ళు మనుషులా రాక్షసులా? పాకిస్తాన్ ప్రధాని నవాజు షరీఫ్ తాలిబాన్ల చర్యని ఖండించేశాడు. పాపం చాలా గొప్ప పని చేశాడు. ఆయన చాలా బాధ కూడా పడిపోయాడట. ఎందుకని? దాడి చేసిన ఉగ్రవాదుల్ని సైన్యం చంపేసిందనా? అదే అయ్యి ఉంటుందిలేండే. మరి ప్రపంచకంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించేది పాకిస్తానే కదా. ఆయ్ ఏమండే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఒక ఆవిడ దత్తత తీసేసుకున్నారటండి. శశా, ఈ వయసులో దత్తత తీసుకోవడం ఏంటి అని అనుకుంటున్నారా? మరి ఇన్నది చూస్తే అట్టాగే అనిపిస్తుంది. మన తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశంలోంచి టీఆర్ఎస్లోకి జంపింగ్ చేసేసి మొన్ననే మంత్రి పదవి కొట్టేశాడు కదా. అప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ తల్లి ఆయన అట్టాక జంపింగ్ చేసేసినందుకు చాలా బాధపడిపోయినట్టు చెప్పారండి. కొడుక్కి మంత్రి పదవి వచ్చినందుకు సంతోషించి ఉంటారులే. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు తనకి పెద్ద కొడుకులు అటోడని అన్నారండి. అందుకే చంద్రబాబుని ఆవిడ దత్తత తీసేసుకున్నారేమోనని నాకు డౌటింగ్ వచ్చేసిందండి. ఆయ్ తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యునిగా, పార్టీ అధ్యక్షునిగా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఆల్రెడీ లేఖ పంపించడం జరిగింది. రామ్ గోపాల్ వర్మ అంటే సెన్సేషన్కి పెట్టింది పేరండి. ఆయనేమో మొన్న డైరెక్టర్ బాలచంద్ర చచ్చిపోయినట్టు ట్విట్టర్లో ఎట్టేసాడండి. సెన్సేషన్ కోసం బతికిన వాళ్ళని ఇట్లా చంపేయడం బాగాలేదు రామ్ గోపాలో. నీకెంత హత్యలు, శవాలు, దెయ్యాల మీద మోజున్నా బాలచంద్ర లాంటి గొప్ప డైరెక్టర్ల మీద నీ ప్రతాపం చూపించడం తప్పు బాబు. బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ని విచారించి తీరాల్సిందే అని సిబిఐని కోర్టు ఆదేశించారండి. ఇన్నాళ్ళు ప్రైమ్ మినిస్టర్ పదవిలో ఉన్నాడు కాబట్టి ఏ కేసులు లేకుండా తప్పించుకున్నాడు. ఇప్పుడు పదవి లేదు కదా, మన మన్మోహన్ బాబు బోనెక్కాల్సిందే తప్పదు. మరి ఇంతకీ మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగా, సోనియా గాంధీనా ఏటో మరి. ఆయ్